ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం. నేను మీ రేవంత్ చలమల, సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్. సో ఈరోజు ఒక కొత్త ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ తోటి రాబోతున్నాం. ఒక ఇద్దరు ఫైనాన్స్ ప్రొఫెషనల్స్ మీకు కావాల్సిన సబ్జెక్ట్ మీద డిస్కస్ చేసుకోవాలనుకుంటున్నాం. సో ఈరోజు మన ముందు కూర్చున్నారు ఫైనాన్స్ ప్రొఫెషనల్ గిరిబాబు గారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఈ మధ్య కాల్స్లో నేను గమనిస్తున్న ఒక కామన్ ప్యాటర్న్ ఏంటి అని అంటే, సార్ మేము ఎస్డబ్ల్యూపీలో పెట్టుబడి పెట్టాలి, అవును సార్ మాకు ఎస్ఐపి వద్దు, ఎస్డబ్ల్యూపీలో పెట్టుకుంటాం, సార్ మాకు లంసమ్ వద్దు, ఎస్ఐపిలో పెట్టుకుంటాం. సో బేసిక్గా ట్రాన్సాక్షన్ నేమ్స్ని వాడుతూ అదొక మేము ఒక ప్రోడక్ట్ లాగా ట్రీట్ చేస్తున్నారు. సో బేసిక్గా ఇట్లాంటి ఒక అంటే దాన్ని ఏమంటారంటే ఒక అండర్స్టాండింగ్ లేకపోవడానికి ఏంటి అసలు కారణం? అసలు బేసిక్గా అదొకటే కాదు, నాకు మ్యూచువల్ ఫండ్స్ వద్దు, యా, బికాస్ దే ఆర్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్, కానీ నాకు ఎస్ఐపి కావాలి అడిగేవాడు కూడా బోల్డ్ మంది విన్నా నేను. ఓకే. ఒక ఆమె రీసెంట్గా నాకు ఒక చాట్ చేస్తుంది, సార్ నేను పలానా యాప్ ఓపెన్ చేసి ట్రై చేస్తున్నాను, నాకు ఎక్కడ ఎస్డబ్ల్యూపీ దొరకట్లేదు అని చెప్తుంది ఆమె. ఓకే. సో ఎస్డబ్ల్యూపీ అనేది ఒక ప్రోడక్ట్ లాగా వెళ్ళిపోయింది. ఓకే. ఎస్డబ్ల్యూపీని పీపుల్ ఆర్ ట్రీటింగ్ యాజ్ ఎ ప్రోడక్ట్, ఓకే, కానీ అదొక సొల్యూషన్ అని, అదొక ఇన్వెస్ట్మెంట్ ప్యాటర్న్ అని అందరు మర్చిపోతున్నారు. యాక్చువల్లీ స్పీకింగ్ ఎస్డబ్ల్యూపీ ట్రాన్సాక్షన్ నేమ్ అంతే అంతే అంతే, అదొక విధానం. ఎస్ అంతే. ఎస్ఐపి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్, ఎస్డబ్ల్యూపి విత్డ్రాల్ ప్లాన్. విత్డ్రా చేసేప్పుడు మీకు నెల వారీగా కావాలంటే కొంచెం కొంచెంగా తీసుకునే ఒక విధానం అది. కానీ అది మర్చిపోయి దీనికి కారణం ఏంటంటే ముఖ్యంగా అగైన్ సోషల్ మీడియా. ఐ విల్ డెఫినెట్లీ బ్లేమ్ సోషల్ మీడియా. ఇందులో చెప్పేవాళ్ళంతా కూడా ఎస్డబ్ల్యూపి అనే దాన్ని విపరీతంగా హైలైట్ చేసి మీ దగ్గర ₹1,00,00,000 ఉంటే ₹1,00,00,000లోంచి నెలకింత తీసుకుంటే మీ తర్వాత మళ్ళీ ఇంత ఉంటుంది అంటే ఓకే, అక్కడ ₹1,00,00,000 పెడితేనే కదా వస్తున్న విషయం మర్చిపోతున్నారు. అంటే ఎస్డబ్ల్యూపీ అనేది ఒక ఫండ్ అయిపోయింది వాళ్ళకు. ఎస్డబ్ల్యూపీ అనే ఫండ్లో పెడితే నాకు ఆ ఫండ్లో నుంచి నెలకు 1,00,000 వస్తుంది అని అనుకుంటున్నారు వాళ్ళు. కానీ ఆ ₹1,00,00,000 ఎలా వచ్చింది, నేను ఎంతకాలం వెయిట్ చేయాలి, ఎంతకాలం ఇన్వెస్ట్ చేయాలి అనే పూర్తిగా మర్చిపోతున్నారు. అండ్ అందులో పెడితే అదేదో ఫిక్స్డ్ డిపాజిట్లో ఎవ్రీ మంత్ ఇంట్రెస్ట్ వచ్చినట్టుగా ఫీల్ అవుతున్నారు. అది ఫిక్స్డ్ డిపాజిట్ కాదు, ఎవ్రీ మంత్ రాదు, అది మార్కెట్ ఒడిదుడుకు లోబడి ఉంటుంది, మీరు మీ యూనిట్స్ సేల్ చేసి తీసుకుంటున్నారు అనే విషయాన్నే కంప్లీట్గా మర్చిపోయి ఇది ఒక ప్రోడక్ట్ కింద వాళ్ళు చెప్తున్నారు. ఒక ప్రోడక్ట్ లాగా వీళ్ళు ఆలోచిస్తున్నారు, ఒక ప్రోడక్ట్ లాగా థింక్ చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు టెల్ వెరీ క్లియర్లీ, ఇట్స్ ఏ సొల్యూషన్ ఫర్ యువర్ నీడ్స్, సొల్యూషన్ ఫర్ యువర్ గోల్స్. ఎంత మంచి సొల్యూషన్ అంటే ఈ సొల్యూషన్, ఫర్ ఎగ్జాంపుల్ నిన్న మనం డిస్కస్ చేస్తున్నప్పుడు నేను చెప్తున్నాను కదా, నార్మల్గా ఇప్పుడు మనము ఒక 30-35 ఇయర్స్ వ్యక్తి తను ఇన్వెస్ట్ చేస్తూ ఒక 50 ఇయర్స్ వచ్చేదాకా ఒక 3 crores to 5 crores అనుకుందాం, ఒక 5 crores వెల్త్ క్రియేట్ చేయగలిగితే ఓ 50 ఇయర్స్ తర్వాత ఆ 5 crores 0.5% కనుక సిస్టమాటిక్ విత్డ్రాల్ ప్లాన్ లాగా ట్రిగ్గర్ చేసుకోగలిగితే ఎవ్రీ మంత్ ఆన్ 5 crores సేవిల్గా 2.5 lakh. కరెక్టే కదా? ఈ 2.5 lakh అతనికి ఎప్పటిదాకా వస్తుంది అంటే జనరేషన్స్ టుగెదర్. బికాస్ ద పొటెన్షియల్ ఆఫ్ ది మ్యూచువల్ ఫండ్ ఒక 10-12% అనుకుంటే, 10 అనుకుందాం, లేదంటే ఒక బ్యాలెన్స్ ఫండ్ లేదా ఒక కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్ అనుకుంటే ఆ 10%లో నేను 6% తీసుకుంటున్నాను. ఎప్పుడు తీసుకుంటున్నాను? ఎవ్రీ ఇయర్. ఎలా తీసుకుంటున్నాను? మంత్లీ 0.5%. అండ్ నా రిమైనింగ్ కార్పస్ పెరుగుతోంది కదా. రేపు పొద్దున ఆల్రెడీ నేను ఇంతకాలం ఇన్వెస్ట్ చేసుకుంటూ వచ్చాను, నాకు అక్కడ ఒక పొటెన్షియల్ ఆఫ్ కార్పస్ ఏర్పడింది. ఈ పొటెన్షియల్ ఆఫ్ కార్పస్లోంచి ఇయర్లీ 6% అంటే మంత్కి 0.5% తీసుకుంటూ పోతే నాతో పాటుగా నా నెక్స్ట్ జనరేషన్ ఎన్ని జనరేషన్స్ తీసుకొని కూర్చొని తిన్నా కూడా తరగని సంపద క్రియేట్ అవుతుంది. ఈ మధ్యలో మార్కెట్లో 20-30% పడ్డా కూడా ఏం కాదు, ఎందుకంటే మీరు తీసుకునేది 6% మాత్రమే ప్రయాణం. ఒక 2-3 ఇయర్స్ మార్కెట్ పెరగలేదు, నెగిటివ్ పోయింది, పర్వాలేదు. మీ 5 crores 4 crores వచ్చింది, పర్వాలేదు. మీరు తీసుకునేది చాలా తక్కువ తీసుకుంటారు కాబట్టి మళ్ళీ రికవరీ అయినప్పుడు లాంగ్ రన్లో డెఫినెట్లీ అంతా రికవరీ అయిపోతుంది. సో రికవరీ అయిపోయి మీకు జనరేషన్స్ టుగెదర్ మనీ ఇస్తుంది. నన్ను అడుగుతుంటారు చాలామంది, ఎస్డబ్ల్యూపీలో ఎంతకాలం తీసుకోవచ్చు, ఎస్డబ్ల్యూపీలో నాకు ఎంత వస్తుంది అని. ఎంత వస్తుంది అంటే మనీ ఎంత తీసుకుంటే అంత. చాలామంది ఏం చేస్తారు, ఈ యూట్యూబ్లో చెప్పేవాళ్ళంతా మీరు 1 crore పెట్టండి 1 lakh తీసుకోండి అంటారు. చాలా తప్పది. 1% అంటే మీ యూనిట్స్ చాలా ఎక్కువ సెల్ అయిపోతాయి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1-2 ఇయర్స్ బేర్ మార్కెట్ వచ్చింది అనుకోండి, నెంబర్ ఆఫ్ యూనిట్స్ సెల్ అయిపోతాయి. ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత మీ యొక్క కార్పస్ 0 అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది. అందుకనే మ్యాక్స్ టు మ్యాక్స్ 5-6%. ఎస్డబ్ల్యూపీ
యాక్టివేట్ చేయడం కూడా ఒక ఆర్ట్ సార్. అది అందరికీ రాంది. ఏ ఫండ్ లో నుంచి SWP యాక్టివేట్ చేయాలి అనుకుంటారు. ఏంటి కళ్ళు మూసుకొని ఎక్కడ పెట్టి అన్నిట్లో నుంచి SWP యాక్టివేట్ చేస్తే వచ్చేస్తుంది అని. తప్పది. టైమింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఏ ఫండ్ నుంచి యాక్టివేట్ చేయాలి, ఏ ఫండ్ ఏ కేటగిరీలో చేసుకోవాలి, ఇవన్నీ ప్లాన్ చేయాలి. నేనేం చేస్తానంటే వాళ్ళందరికీ కూడా SWP కావాల్సిన కోసం ఫస్ట్ నా బేస్ ఫండ్ అంతా కూడా నేను లార్జ్ క్యాప్ ఆ కేటగిరీ బట్టి రన్ చేస్తూ ఉంటాను. ఎవ్రీ ఇయర్ ఎంతైతే కావాలో దాన్ని వేరే కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్స్లోకి, కన్జర్వేటివ్ లెస్ వాలటైల్ ఫండ్స్లోకి మూవ్ చేసుకొని ఐ విల్ క్రియేట్ ఎ సపరేట్ కార్పస్ ఫర్ దాట్. దాన్ని వాళ్ళకు ట్రిగ్గర్ చేస్తూ వెళ్తాను. అలా మనకున్న 100 రూపీస్ని ఇప్పుడు నేను చెప్పిన 5 crores కార్పస్ అయితే దాంట్లో మనకు ఎంత కావాలి, ఎంత % కావాలి అదంతా పక్కకు పెట్టుకొని దాన్ని తీసుకుంటూ వెళ్తాం. ఆల్రెడీ నేను నా దగ్గరికి వచ్చే క్లయింట్స్కి ఒక ఆమె రీసెంట్గా ఒక 50 lakhs కార్పస్ ఆమె దగ్గర ఉంది. దట్స్ ద ఓన్లీ మనీ షీ హ్యాస్, బికాజ్ అది భర్త చనిపోతే వచ్చిన ఇన్సూరెన్స్ డబ్బులు, ఇది తప్ప ఇంకా వేరే లేదు కదా తన దగ్గర డబ్బులు. సో దాన్ని ఎలా రన్ చేయాలి, సో దానికి నేను SWP ట్రిగ్గర్ చేయాలి, అలా అన్నీ ఒక ప్లాన్ చేసామన్నమాట. అంతేగాని నేను ఒక ప్రోడక్ట్ లాగా ట్రీట్ చేసి నాకు ఈ ప్రోడక్ట్లో నుంచి ఎవ్రీ మంత్ డబ్బులు కావాలి, వస్తాయంట కదా, నాకు SWP కావాలి, SIP వద్దు, ఏంటి ఇప్పుడు మీరు చెప్తుంటే గుర్తొచ్చింది సార్. కొంతమంది నేను పెడతాను ఒక 2-3 కోట్లు, రిటర్న్స్ ఎంత వస్తాయి మంత్లీ. సో బేసిక్ గా నాకు వాళ్ళ మైండ్ సెట్ అర్థమైంది ఏంటంటే దే ఆర్ ట్రీటింగ్ ఇట్ లైక్ ఏ బిజినెస్ అంతే. సో బేసిక్ గా మ్యూచువల్ ఫండ్ ఈజ్ అన్ ఇన్వెస్ట్మెంట్ అవెన్యూ జస్ట్ లైక్ ఏ కమర్షియల్ ప్రాపర్టీ. సో SWP ని మనం దేంతో కంపేర్ చేయొచ్చు అంటే ఒక కమర్షియల్ ప్రాపర్టీతో కంపేర్ చేయొచ్చు. కమర్షియల్ లో మనకి రెంటల్ ఎంత వస్తుంది సార్? 6%, 7%, అంతకు మించి ఏం రాదు. అండ్ ప్రాపర్టీ వాల్యూ ఎంత గ్రోత్ చాలా బెటర్, అంతకు మించి కూడా రాదు. మనకి గ్రోత్ ఎంత ఉంటుంది? ఇంకో 6-7%. ఇన్ ద సేమ్ వే మనకి ఇక్కడ కూడా ఒక 12% యావరేజ్ చేసిన ఒక 6% గ్రోత్ కి వెళ్తుంది, ఒక 6% మనకి రిటర్న్స్ కోసం. ఈ 6% గ్రోత్ ఎందుకు కావాలి అంటే రేపు ఫ్యూచర్ గా మనకు అది కార్పస్ ఇరోడ్ అవ్వకుండా ఉండాలి అంటే ఇట్ షుడ్ గ్రో ఎట్ ద రేట్ ఆఫ్ 6% or 5%. we should take 5 to 6%. ఇలా బ్యాలెన్స్ చేస్తూ వెళ్తే కార్పస్ గ్రో అవుద్ది, మనకు రెగ్యులర్ క్యాష్ ఫ్లో కూడా ఉంటుంది. ఈ రెగ్యులర్ క్యాష్ ఫ్లోని ఇంకెలా చేయాలి అంటే నార్మల్గా చాలా మంది ఏం చేస్తుంటే ఒక ఇమీడియట్గా ఒక పర్సంటేజ్ ఆఫ్ అమౌంట్ ట్రిగ్గర్ చేసి పెట్టేసుకుంటారు. అలా చేయకూడదు. దాని బదులు మనం ఏం చేయాలి, స్టెప్అప్ చేసుకోవాలి. ఎందుకంటే మన వయసు పెరుగుద్ది, ఖర్చులు పెరుగుతాయి. అదే చెప్పబోతున్నా. మన మన ఖర్చులు పెరుగుతాయి, ఏజ్ పెరుగుతుంది. కాబట్టి ఇనిషియల్ పీరియడ్స్ తక్కువ పెట్టుకోవాలి. లెట్ ద కార్పస్ గ్రో, దెన్ కార్పస్ ఎంత పెరుగుతుందో ప్రపోర్షనేట్గా మీ పర్సంటేజ్ పెంచుకోండి. అంటే ఇనిషియల్ పీరియడ్ తక్కువ ఉండాలి. వెన్ యూ ఆర్ యంగ్, వెన్ యూ ఆర్ అర్నింగ్ తక్కువ పెట్టండి. యాజ్ యూ సెడ్ లైక్ సో బేసిక్గా FDs తోటి ఉండే థ్రెట్ అదే. సో అదే 6% FDలో కూడా వస్తుంది కదా అనుకుంటాం. అవును. సో గోయింగ్ ఫర్దర్ ఏమవుతుంది అని అంటే FDలో నుంచి మనకు వచ్చేటువంటి రిటర్న్ పెరగదు, మన ఖర్చులు పెరుగుతాయి. FDలో కార్పస్ అలాగే ఉంటది కాబట్టి అవర్ ఇన్కమ్ విల్ నాట్ ఇంక్రీస్. అదే 50,000 5-10 సంవత్సరాల తర్వాత కూడా వస్తాయి. సరిపోదుగా. 5 ఏళ్ల తర్వాత మనకు డబ్బులు సరిపోతాయి. అదే 50,000 సరిపోవు కదా, మన ఖర్చులు పెరుగుతాయి. సో బేసిక్ గా మన కార్పస్ కూడా ఇంక్రీజ్ అవ్వాలి. అప్పుడు మాత్రమే మన యాక్చువల్ నీడ్స్ ఫుల్ఫిల్ కాగలుగుతాం. ఎగ్జాక్ట్లీ. చాలా సార్లు చెప్పాను సార్. ఎగ్జాంపుల్ ఒక పెద్ద ఆయన సార్ అందరికీ చెప్పండి ఈ విషయం తెలియాలి అని చెప్పి నాకు గట్టిగా చెప్పిన మాట. FDలో ఆయనకు 70 సంవత్సరాలు రిటైర్మెంట్ కార్పస్ పెట్టుకున్నారు. నాకు డబ్బులు సరిపోవట్లేదు సార్, మొదట్లో సరిపోవు. ఎందుకంటే కార్పస్ గ్రో కావట్లేదు, ఖర్చులు పెరుగుతాయి. మెడికల్ ఎక్స్పెన్సెస్ రావచ్చు, గ్రాండ్ చిల్డ్రన్ ఉండొచ్చు. సో అప్పుడు మనం 6% మాత్రం తీసుకుంటూ లేదా స్టెప్అప్ చేసుకుంటూ వెళ్తే ఆటోమేటిక్గా కార్పస్ పెరుగుతూ ఉంటే ఒక 2-3 years తర్వాత దాని ప్రపోర్షనేట్గా మీరు పెంచండి పర్సంటేజ్. అప్పుడు మీ వయసుతో పాటుగా ఖర్చులతో పాటుగా ఇన్కమ్ కూడా పెరుగుద్ది, మీ కార్పస్ కూడా గ్రో అవుతుంటుంది. ఇలా చూసుకుంటూ వెళ్తే జనరేషన్స్ టుగెదర్ తీసుకోవచ్చు. ఈ రిటైర్మెంట్ ఫండ్ ఒక జనరేషన్ కాదు, అన్ని జనరేషన్స్ కి. దీన్ని మిస్అండర్స్టాండింగ్ చేసుకొని నేను మొత్తాన్ని నాకు ఏమంటారు, మన గుడ్డు కాకుండా మొత్తం నేను బాతునే కోసుకొని తినేస్తాను అనే టైప్లో అయిపోతుంది. కాదు, గుడ్డు తీసుకుంటూ తింటూ ఉండాలి, బాతుని పెరగనివ్వాలి. ఆ బాతు పెరిగితే రోజు ఒక గుడ్డే ఇస్తుంది, మొత్తం ఆకలి తీరుస్తుంది. కానీ మొత్తం దానికి కోసేసి పొట్టలోనే తీసుకుంటా అంటే పాజిబుల్ అవ్వదు. దీని ఒక ప్రోడక్ట్ చేసి పడేశారు. అలాగే SIP సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్, దాన్ని కూడా ప్రోడక్ట్ చేసి పడేశారు. నాకు మ్యూచువల్ ఫండ్స్ కావాలి, దాన్ని ఒక ప్రోడక్ట్ లాగా ట్రీట్ చేసేస్తున్నారు. అసలు దీని సొల్యూషన్, ఇది నా లైఫ్ టైంకి ఇచ్చే ఒక మంచి అద్భుతమైన ఒక అవకాశం, నేను ఎటువంటి గోల్స్ నీడ్స్ ఉన్నా కూడా ఫుల్ఫిల్ చేసుకోవచ్చు అనేది పూర్తిగా మర్చిపోతున్నారు. ఇలా పెట్టగానే డబ్బులు వస్తాయి. అసలు మార్కెట్ పడుద్దా? సో దీన్ని సింపుల్ కంపారిజన్తో చెప్పేస్తాను సార్ ఒకసారి నేను, నా అండర్స్టాండింగ్. దీన్ని మనం ఒక రియల్ ఎస్టేట్ లాగే పోల్చొచ్చు. ఇప్పుడు ఒక భూమి, ఒక ఇల్లు కొంటున్నాం. మన ఇల్లు భూమి కొనేటప్పుడు EMI పద్ధతిలో కొంటాం, దాన్నే SIP అని అంటాం. ఒకసారి పెద్ద ఫండ్ రాదు కాబట్టి SIP రూపంలో కొంటాం. కొంతకాలం పోయిన తర్వాత భూమో బిల్డింగ్ మనకి రెంటల్ని ఇస్తుంది, అది కొద్ది గ్రో అవుతూ ఉంటుంది. సేమ్ దానికి మనం SWP అని అప్లై చేస్తాం. సో ఏం చేయాలన్నా
ఐదర్ మన దగ్గర ఫుల్ అమౌంట్ ఉంటే అపార్ట్మెంట్ కొన్నట్టుగా కొనేయాలి, లేదా ఈఎంఐ పద్ధతిలో లాగా ఎస్ఐపి తోటి అక్యుములేట్ చేయాలి, కార్పస్ క్రియేట్ చేయాలి. కార్పస్ క్రియేట్ చేయాలి. Yes. ఎప్పుడైతే మనకు ఆ ఈఎంఐ డేట్ అయిపోతుంది అక్కడి నుంచి మనకు రెంట్ వస్తుంది కదా, ఇన్ ద సేమ్ HWP అప్పుడు మనం యాక్టివేట్ అసలు చేసుకోవాలి. ఈ విధానాన్ని ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయకుండా కోటి రూపాయలు పెట్టండి 1,00,000 తీసుకోండి, కోటి రూపాయలు పెట్టండి 1,00,000 తీసుకోండి, 5 ఏళ్ల తర్వాత మీ డబ్బులు ఇంత ఉంటాయి అనగానే ఓహో ఇంత పెడితే 1,00,000 రూపాయలు వస్తే ఇంత ఉంటాయా, ఈ పథకం కావాలి నాకు, ఈ ఫండ్ కావాలి నాకు. అది ఫండ్ కాదు, అది అది ఫండ్ కాదు. మీరు చూడండి యూట్యూబ్స్ లో చాలా ఫాస్ట్గా చెప్పేస్తుంటారు, నాకు చాలా ఫార్వర్డ్స్ వస్తూ ఉంటాయి. అరే ఏం చెప్తున్నారు బాగుంది, కోటి రూపాయలు పెడితే 1,00,000 వస్తాయంట, 5 ఏళ్ల తర్వాత ఎంత ఉంటాయంట, అరే ఈ ఫండ్ లో గ్యారంటీ ఉంటుందని ఫీల్ అయిపోతారు. 100%. ఈ మధ్యలో ఒక 3 సంవత్సరాలు కనుక బేర్ మార్కెట్ ఉంటే ఈ యూనిట్స్ ఇరోడ్ అయిపోతే మన వాల్యూ తగ్గుద్ది. మన యూనిట్స్ మనం అమ్ముకొని తింటున్నాము. సో ఎంత అమ్మాలి, ఎలా ట్రిగ్గర్ చేయాలి, దీన్ని ఎలా ప్రాపర్ బ్యాలెన్స్ చేయాలి, ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి, లేదంటే లాంగ్ టర్మ్ కావాలి అంటే కార్పస్ ఎలా ఇంటాక్ట్ గా ఉంచుకొని మనం దాన్ని ఎంత కొంచెం పెట్టుకోవాలి, ఇవన్నీ చూసుకోవాలి. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ అండి.